వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టాలనే దురాశతో దొంగతనం నాటకం 24 గంటల్లో ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్న జమ్మికుంట పోలీసులు. రంగారెడ్డి జిల్లా 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నుంచి తుమ్మలూరు గేటు వరకు రోడ్డు వేయిస్తామని గ్రామస్తులకు హామీ. నిర్మల్ జిల్లా సిర్గాపూర్ గ్రామంలో 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి. గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచన. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ప్రజలకు ఎస్ఐ నవీన్ సూచన. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన కాసుల మహేశ్వరి మరియు కాసుల భాస్కర్ అను అన్నదమ్ములు ఇద్దరు గాంధీ చౌక్లో గల తమ యొక్క లక్ష్మీ ట్రేడర్స్ మరియు జ్యువెలర్స్లో 2019 డిసెంబర్ రోజున చోరీ జరిగినట్లు చిత్రీకరించి భారీగా సొత్తు దొంగతనం జరిగినట్లు తెలిపారు. కేసును ఛాలెంజ్గా తీసుకుని 24 గంటల్లోనే వీరు ఇద్దరూ కలిసి బ్యాంకు రుణాలను ఎగ్గొట్టాలనే దురాశతో దొంగతనం నాటకం ఆడినట్లు నిర్ధారించారు. జమ్మికుంట పోలీసులు సవాలుగా తీసుకుని కేసు ఛేదించి శభాష్ అనిపించుకున్నారు. జ్యువెల్ ఎత్తుకుపోయినట్టు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కేసు కూడా రిజిస్టర్ చేసాం. ఈ ఇన్వెస్టిగేషన్ లో ఈ భారీ చోరీ కాబట్టి అటువంటి వచ్చింది మన సెన్సేషనల్ కేసెస్. ఇటువంటి సెన్సేషనల్ కేసులు మేము వెంటనే రెస్పాండ్ అవుతాం. భారీ చోరీ కాబట్టి వెంటనే మేము ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అడిషనల్ డీసీపీ అడ్మిన్ చంద్రమోహన్ గారు ఆధ్వర్యంలో ఏసీపీ హైదరాబాద్ శ్రీనివాసరావు గారు, ఏసీపీ సిసిఎస్ శ్రీనివాస్ గారు, ఇన్స్పెక్టర్ జమ్మికుంట విజయ్ రెడ్డి గారు, ఇన్స్పెక్టర్ జమ్మికుంట రూరల్ కిరణ్ గారు, ఇన్స్పెక్టర్ సిసిఎస్ రామచందర్ గారు, ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్స్, తర్వాత ఆర్ఎస్ఐ సైబర్ ల్యాబ్స్, ఈ విధంగా మొత్తం 31. తర్వాత హైదరాబాద్ డివిజన్ సంబంధించినటువంటి అందరు క్రైమ్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఈ స్పెషల్ టీంలో వాళ్ళను స్పెషల్ టీంలో కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ సంఘటన జరిగిందని చెప్పి తెలిసినటువంటి టైం తర్వాత అంటే దాదాపు మన 10 గంటలకు 31 తారీఖు నాడు 10 గంటలకు కంప్లీట్ చేసినారు. 10 గంటల నుంచి వెంటనే మేము మా టీమ్స్ మొత్తం రంగంలో దిగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొని మా టెక్నికల్ టీమ్స్, క్రూస్ టీము, తర్వాత ఫింగర్ ప్రింట్ టీం వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ డీటెయిల్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో వాళ్ళని ఎగ్జామ్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి మహేష్ గారిని, వాళ్ళ బ్రదర్స్ను, అన్నదమ్ములు ఇద్దరిని, కిరణ్ కుమార్ను, భాస్కర్ను అందరినీ ఎగ్జామ్ చేసినాం. వాళ్ళు ఎక్కడెక్కడ పోయినారు, ఎక్కడ ఆ రోజు పోయినటువంటి ప్రదేశాలు ఏంటి అవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇందులో పాత నేరస్తులు ఎవరైనా ఉంటారనే కోణంలో కూడా మేము విచారించినాం. పాత నేరస్తులు వాళ్ళు కూడా కొంతమంది పాత నేరస్తులను విచారించినాం. సెక్యూరిటీ ఏ రకంగా ఉందని చెప్పి మొబైల్లో కూడా చూడవచ్చు. ఆ వ్యక్తి ఇంటి యజమాని అక్కడ ఊరు వదిలిపెట్టి ఇల్లు వదిలిపెట్టి బయటకు పోయినప్పుడు వేరే ఊళ్ళో ఉన్నప్పుడు కూడా అతని కెమెరాలో అతనికి మొబైల్లో ఇంటి దగ్గర బాగుందా, అంతసేపు ఉందా, ఇంటి దగ్గర ఏమైనా అనుమానాస్పదంగా ఉందా అని చెప్పి అనే విషయం కూడా గమనించవచ్చు. కాబట్టి ప్రజలకు నా రిక్వెస్ట్ ఏంటంటే పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు పెట్టుకోవాలి, ఇంటింటికి ఒక సీసీ కెమెరా పెట్టుకోవాలి. తాళాలు నమ్ముకుంటే రావలేదు, గొల్లెలు నమ్ముకుంటే రావలేదు. మంచి బ్రాస్ గొల్లెలు వస్తున్నాయి. అవి చాలా బ్రిటిల్, అంటే గట్టిగా ఒక దెబ్బేస్తే మొత్తం ఇరిపోతాయి, మధ్యలో ఇరిపోతాయి. కాబట్టి ఇటువంటి వాటిని నమ్ముకోకుండా బర్గులర్ ఆధారం సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఉపయోగం ఉంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే నేరం జరిగినప్పుడు నేర స్థలాన్ని ఎవరు కూడా చెరిపియద్దు, డిస్టర్బ్ చేయద్దు. టచ్ చేయకుండా వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. మాకు క్రూస్ టీము వెంటనే వస్తుంది. క్రూస్ టీం వచ్చి అక్కడ విలువైనటువంటి ఆధారాలు కనుక దొరికితే దొంగలను పట్టుకోవడం, నేరస్తులను పట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. మూడో విజ్ఞప్తి ప్రజలకు ఏంటంటే చాలా మంది అనుకుంటారు సపోజ్ 10 తులాల బంగారం పోతే 5 తులాల బంగారం పోతే 10 తులాలు ఆపేయాలని చెప్పి రాపిస్తారు. అంటే దానిలో దొంగతనం జరిగిన దాంట్లో 50% వస్తుంది, 50% రాదు. అది కూడా కరెక్ట్ భావన కాదు. చాలా కేసుల్లో 100% సొత్తు మేము రికవరీ చేసాం.
100% సొత్తు మేము రికవరీ చేసి వాళ్ళకి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులు అంతా కలిసికట్టుగా పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలి అన్నారు. అప్పుడే గ్రామం పరిశుభ్రంగా తయారవుతుందని అన్నారు. ప్రగతి గ్రామంలో నర్సరీ ఏర్పాట్లు చేసుకోవాలని, ఇంటికి గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చినప్పుడు తడి పొడి చెత్తను వేరు చేయాలని అన్నారు. మహేశ్వరం నుంచి తున్నలూరు గేటు వరకు రోడ్డు వేయిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అయితే ఢిల్లీ లెవెల్లో 10 సంవత్సరాలకు ఒకసారి ప్రతి రాష్ట్రంలో సర్వే చేస్తారన్నట్టు. ఎంతమంది చదువు వస్తుంది, ఎంతమంది చదువు రాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది చదువు వస్తుంది రాదన్నప్పుడు చదువు అనేది మనం ఏం చేస్తున్నామంటే పిల్లలకి చదివిస్తున్నాం, పిల్లలను పంపిస్తున్నాం ప్రతి ఒక్కటి. కానీ మీ దగ్గరకు వచ్చి సర్వే చేస్తున్నప్పుడు మీరు ఏమంటారు, ఇంటి దగ్గరకు వస్తే అమ్మ నువ్వు అది కూడా ఏమడుగుతారంటే మీకు చదువు నీకు వచ్చా అనేది అడుగుతూ ఉంటారు. అడుగుతుంటే రాదని చెప్తుంటారు, అది రాసుకొని పోతారు. తుమ్మలూరులో ఇంతమంది చదువు రానోళ్ళు ఉన్నారు, మహేశ్వరంలో ఇంతమంది ఉన్నారు, మొత్తం లెక్కేసి తెలంగాణలో ఇంతమంది ఉన్నారంటే మొత్తం మనము భారతదేశం లెవెల్లో చూస్తే మనం చాలా వెనుకబడిపోయినాం. మనం సెన్సస్ అంటారు, తీసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. అయితే వచ్చే సంవత్సరం మళ్ళీ సర్వే చేయబోతున్నారు. ఆ సంవత్సరం వరకు తుమ్మలూరులో చదువు రానోళ్ళు ఎవ్వరు ఉండొద్దు అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చదువుకొని ఉండాలి. ఈరోజు సర్వే చేయమని ఒక లెటర్ పంపించింది ముఖ్యమంత్రి గారు. చదువు రానోళ్ళు చేయాలి. ఎప్పటికీ మీరు అందరూ కూడా పెద్దమ్మలు అందరూ కూడా చాలా మంది చదువు రానోళ్ళు పేరు మాత్రమే నేర్చుకున్నారు, చదువు రాదు. ఇప్పుడు పిల్లలని పొడవమనాలి, మిమ్మల్ని చదువు నేర్చుకోండి. ఇప్పుడు ఈసారి అక్కడ పెడతాం, మీ అందరికీ చదవచ్చు ఉండాలా పెడతాం. ఇంకేమైనా మాట్లాడతారా? ఎప్పుడే ముఖ్యమంత్రి గారు ఒక లెటర్ పంపించింది మన తుమ్మలూరుకి. మాట్లాడేటప్పుడు చెప్తా నేను ఏం మాట్లాడతాను. ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఒక లెటర్ పంపించారు తుమ్మలూరుకి, ఏం చేయమని చెప్తాను. అందుకే నేను చదువు రావాలి ఎంతమంది ఆ వెనకాల జెంట్స్ మన తుమ్మల వాళ్ళు లేరా? అందరు చదవచ్చారా? అందరికి కట్టిస్తామమ్మా, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం, అందుకనే కట్టిస్తాం. వాళ్ళు చదవరు, చదవకుండా వాళ్ళు ఏదో పోయి వస్తారు, ఆడేస్తారు. మన స్కూల్లో అందరూ కూడా మీరు పోయి చూడొచ్చు, స్కూల్లో ఎట్లా పెడతారో చూడాలి. అంగన్వాడీలో కూడా వెళ్ళి మేము కూడా చూడాలి. మాతో పాటు మీరు కూడా వచ్చి చూస్తే అది బాగుంటది. మన ఊరు మనం చూసుకోకపోతే ఎవరు వచ్చి ఎక్కడ నుంచి వచ్చి ఎవరు చూస్తారు మనని? మనం చూసుకుంటేనే మన ఊరు బాగుంటది. మనం అందరికీ మనం సహకరిస్తేనే మన ఊరంతా బాగుంటది. మీరందరూ సహకారం, అన్నయ్యలు అక్కలు అందరూ మీరు కొంచెం అంశం. దాంతో పాటుగా ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఒక డంపింగ్ యార్డ్, కంపోస్ట్ యార్డ్, మనం ఏదైతే చెత్త, తడి చెత్త, పొడి చెత్త వేరు చేస్తున్నామో ఆ చెత్తనంతా కూడా కంపోస్ట్ యార్డ్గా తయారు చేసి మన గ్రామంలో నాటేటువంటి మొక్కలు కానీ మనం వాడుకునే విధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి రకంగా ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ నిర్మాణం చేసుకోవడం. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఒక శ్మశాన వాటిగా వైకుంఠధామం అనేది నిర్మాణం చేసుకోవడం, గుర్తించకుండా మిగిలిపోయినటువంటి వాటిని గుర్తించడం కూడా మరి ముఖ్యాంశం. దాంతో పాటుగా ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీ ఏర్పాటు చేయడం. మనం మన గ్రామానికి సంబంధించిన ఇళ్ల సంఖ్యను బట్టి, మన గ్రామంలో అందుబాటులో ఉన్నటువంటి యొక్క భూమిని బట్టి, ప్రభుత్వ భూమి కానీ లేకపోతే రోడ్స్ బట్టి. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాలను ప్రగతి బాట పట్టించే బృహత్తర పల్లె ప్రగతి 2వ విడత కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల సిర్గాపూర్ గ్రామంలో మంత్రి అల్లోల ప్రారంభించారు. పల్లెల్లో పచ్చదనం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తూ ప్రజల భాగస్వామ్యంతో సమస్యలను పరిష్కరించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. గ్రామ స్వరాజ్యం రావాలని కోరుకున్నాడు ఆయన. గ్రామ స్వరాజ్యం రావాలంటే మనకి ఇప్పటికీ 72 సంవత్సరాల ఈ స్వతంత్రం వచ్చి ఇప్పటికి కూడా మనకు
మన గ్రామాలలో ఎక్కడ కూడా సరిగా అభివృద్ధి లేక టోటల్గా అంధకారంగా ఉన్నటువంటి మరి పరిసరాల్లో మనం చూస్తూ ఉన్నాం. నిజంగా కూడా ఈరోజు గ్రామాలలో పరిశుభ్రత పచ్చదనం ఇదంతా కూడా మనకు ఉన్నట్టయితే రోడ్డు పక్కకు అంతా కూడా చెత్త లేకుండా మరి మంచి మొక్కలు పెట్టి స్కూల్ సక్రమంగా ఉండి విద్యుత్ దీపాలు సక్రమంగా వెలిగి తాగడానికి మంచినీళ్ళు మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు వచ్చి ఇవన్నీ కార్యక్రమాలు సక్రమంగా జరిగితే మరి మన గ్రామాలలో ఎక్కడ కూడా దోమల బెడద ఉండకుండా మరి డెంగ్యూ వ్యాధి అనేది బాగా మందికి జ్వరాలు వచ్చి 40-50 వేలు డాక్టర్ల దగ్గర హాస్పిటల్లో ఖర్చు అవుతుంది. మరి అవన్నీ పోవాలంటే మనకు పరిశుభ్రంగా మనం ఖచ్చితంగా ఉంచాలి. ఒక గుంట భూమినా కానీ ఆడవాళ్ళ పేరిట కానీ పిల్లల పేరిట కానీ మగవాళ్ళ పేరిట కానీ 18 సంవత్సరాల వయసు నిండిన తర్వాత 50 సంవత్సరాల లోపు రైతుకు మనం చనిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. కానీ చనిపోయేది ఎవరికి తెలియదు. ఆ విధంగా ప్రమాదం చనిపోయినా ఇంకో పాము కుట్టినా ఇంకోటి ఏది అయినా జబ్బు పడి చనిపోయినా కానీ వాళ్ళకు బీమా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల రూపాయలు అవడం జరుగుతుంది. ఏ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతుకు పెట్టుబడి ఇస్తలేడు, చనిపోతే ఒక రూపాయి ఇచ్చేటోళ్ళు లేడు. మన దగ్గర మాత్రం 5 లక్షల రూపాయలు 10 రోజులలో ఏఈఓ అగ్రికల్చర్ ఉన్నారా, ఏఈఓ 3016 వికలాంగులకు, ఒంటరి మహిళలకు, బీడీలు చేసేటోళ్లకు, అదేవిధంగా మన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద 1,116 రూపాయలు ఆడపిల్ల పెళ్లికి, మరియు హాస్పిటల్లో డెలివరీ అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో మరి కేసీఆర్ కిట్తో పాటు మగ పిల్లవాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇవ్వడం వల్ల మరి బ్రహ్మాండంగా మనకు నిర్మల్లో 2 హాస్పిటల్ మంజూరైన. ఇప్పుడు ఆ ఏరియా హాస్పిటల్ను 100 బెడ్లది 250. వరంగల్ రూరల్ జిల్లా నరసంపేట నుండి వరంగల్ వెళ్లే ప్రధాన రహదారిలో అయ్యప్ప దేవాలయం వద్ద వరంగల్ కమిషనర్ మరియు నరసంపేట ఏసీపీ ఆదేశాల మేరకు నరసంపేట ఎస్ఐ నవీన్ కుమార్ మరియు సిబ్బంది వాహనదారులకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కోరారు. అలాగే స్నేహ హోండా షోరూం వారు వాహనదారులకు హెల్మెట్ అందించి తగిన రసీదు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనం నడిపి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని కోరారు. మా సిపి గారి ఆదేశాల మేరకు మా ఏసీపీ నర్సంపేట్ మరియు ఇన్స్పెక్టర్ నర్సంపేట్ గారి సూచనల మేరకు ఈరోజు మేము హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది స్పెషల్ డ్రైవ్గా కండక్ట్ చేయడం జరిగింది. మన నర్సంపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఈ అయ్యప్ప టెంపుల్ సరౌండింగ్స్ ప్రాంతంలో ఇప్పటివరకు దాదాపు ఒక 15 నుండి 20 హెల్మెట్స్ వరకు మేము ఈ హెల్మెట్ ఎవరైతే వియర్ చేయని ప్రయాణికులు ఉన్నారో వాళ్ళని అవేర్నెస్ చేస్తూ వాళ్ళతోని ఈ హోండా షోరూమ్ వాళ్ళతో మేము హెల్మెట్స్ అనేది ఇప్పించడం జరిగింది. ఆ హోండా షోరూమ్ వాళ్ళకి ఆ హెల్మెట్ కొన్నందుకు తగిన రసీదు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఈ మన నర్సంపేట్ మన జ్యూడిక్షన్లో ఎవరైతే ఈ వెహికల్స్ పైన హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాళ్ళందరికీ కూడా మా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు మీ హెల్మెట్స్ను వేర్ చేసి మీ గమ్యస్థానానికి సురక్షితంగా రీచ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో కొత్తగా ఏర్పడినటువంటి వందూర్గూడ గ్రామ పంచాయతీలో ప్రభుత్వ ఆదేశానుసారం అధికారులు పల్లెల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ 2వ విడత కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమాలను ఆదివాసీ గిరిజనులు అయిన వందూర్గూడ ప్రజలు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వందూర్గూడ ప్రత్యేక గ్రామ పంచాయతీ మాకు వద్దు, నెల్కి వెంకటాపూర్ గ్రామ పంచాయతీలోనే మా వార్డును కొనసాగించాలని మేము ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకుని నిరసన తెలిపినా ప్రభుత్వం గాని అధికారులు గాని మమ్మల్ని పట్టించుకోకుండా మా వాదనను పెడచెవిన పెడుతూ ఆందోళనకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. సార్, మేము ఇది గ్రామ పంచాయతీ మొదటి నుండి కూడా ఒకటే ఉండాలని చెప్పేసి వందూర్గూడ గ్రామ పంచాయతీని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి పంచాయతీ అధికారులకు, ఎంపీడీఓ గారికి, కలెక్టర్ గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మేము ఆ రోజు నాడే ఎప్పుడైతే 2వ తారీఖు నాడు ఇక్కడ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడానికి అధికారులు వచ్చారో వాళ్ళని ఇక్కడే మేము అయినను ఈ కలెక్టర్ గారు, జేసీ గారు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని మళ్ళీ ఏదో ఒక కార్యక్రమం పేరుతో మాకు మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని నిరసిస్తూ ఒకవేళ మరొకసారి కూడా ఈ విధంగా అధికారులు వస్తే మీకు ఈ సందర్భంగా మేము తెలియజేరు. కోవ దౌలత్రావు ముకాసి, నేను ఈ గ్రామ పటేల్ను. ఈరోజు పల్లె ప్రగతి 2వ కార్యక్రమాన్ని మేము గ్రామస్తులందరం కలిసి బహిష్కరిస్తున్నాం.
ఎందుకనంటే గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయకముందు అప్పటి నుండి కూడా మేము మా గ్రామ పంచాయతీ యథాతథంగా ఉండాలి, మాకు ఎలాంటి అర్హత లేదు, మేము 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నాం, మా చట్టాలను ఈ ప్రభుత్వాధికారులు గౌరవించాలని చెప్పేసి మేము వినతి పత్రాలు 2వ సార్లు ప్రభుత్వానికి ఇచ్చుకుంటూ వచ్చాం. కానీ ప్రభుత్వము ఏమాత్రము మా యొక్క విన్నపాలను పరిగణలోకి తీసుకోకపోవడం, అదేవిధంగా చట్టం అయిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వాధికారులు మా ఏజెన్సీ ప్రాంతంలో ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని తెలిసి కూడా తుంగలో తొక్కుతున్నారని చెప్పేసి మాకు తెలిసింది. ఎందుకనంటే మేము ఈ అనేక నిరసనలు తెలుపుతున్నప్పటికీ కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినీకుంట గ్రామం పల్లె ప్రగతి 2వ విడత కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఐటీ శాఖ మరియు పరిశ్రమల మంత్రులు కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి గ్రామంలో ఇంకుడు గుంతలు, శ్మశాన వాటిక, మహిళా సమైక్య భవనం, నూతనంగా బ్రిడ్జి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీడీసీ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, జిల్లా టీఆర్ఎస్ నాయకులు, అధికారులు, ఎస్పీ రాహుల్ హెగ్డే, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. హలో బ్రదర్, వెనక సార్ రండి. సార్ వెనక సార్ రండి, వెనక సార్ రండి. ఈ చట్టంలో ఉంది. మీ మహిళలు అన్ని రకాల సపోర్ట్ చేసి అనురాగాలతో నేర్చినాడే ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది. కార్యక్రమానికి మోయినకుంట గ్రామానికి గ్రామ సభకు వచ్చేసినటువంటి మన గౌరవనీయులు, మన బంగారం లాంటి మెరిసే విశేష రాజకీయ అనుభవం, గ్రామ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్రంలో గురుతరమైన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు 751 గ్రామ పంచాయతీలన్నింటినీ ప్రగతి బాటన బ్రహ్మాండంగా నడిపిస్తున్న గౌరవ పెద్దలు, గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఒకసారి మీరందరూ గట్టిగా చప్పట్లతో ఒక కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ సందర్భంగా వారిని అడిగినాను, మీరు ఎక్కడెక్కడ పోతున్నారు మంత్రి గారు, మరి పల్లె ప్రగతి 2వ విడత కార్యక్రమంలో అంటే లాస్ట్ టైం నేను ఒక సిరిసిల్ల మిస్ అయినా ఈసారి అక్కడి నుంచే మొదలు పెడతా అన్నారు. మరి సిరిసిల్లలో ఎక్కడి నుంచి మొదలు పెడతారంటే మీ సొంత ఊరు నుంచే మొదలు పెడతా అన్నారు. ఈ గ్రామం నుంచే మొదలు పెట్టాలన్న ఉద్దేశంతో కేవలం 24 గంటల నోటీసులోనే ఇంత బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసిన గ్రామ సర్పంచ్ శ్రీమతి వనజ గారికి, గ్రామ ఎంపీటీసీ సోదరుడు స్థానిక ఎంపీపీ శరత్ గారికి, జెడ్పీటీసీ గౌరవనీయులు నరసన్న గారికి, అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న మా సెస్ చైర్మన్ గారు లక్ష్మారెడ్డి గారు, అరుణ గారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గౌరవనీయులు గడ్డం నరసన్న గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు ఆకునూరి శంకరయ్య గారు, రవీంద్రరావు గారు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోపాలరావు గారు, అదే రకంగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర కమిషనర్ గారు మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మండలం పొంది దేశంలో పట్టినే అవార్డుల మీద అవార్డులు ఇవ్వాలి తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్నది. ఒక కేంద్రం నుంచి ₹1 ఇస్తలేదు మనకు. రాష్ట్రంతో ఆయనే ఇంజనీర్, ఆయనే ప్రణాళిక, కేసీఆర్ గారే రూపకల్పన చేసి మనకు కార్యక్రమం చేసిన మహాత్ముడు కేసీఆర్ గారిని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, ఇలా గ్రామాలు బాగు చేసుకురావాలని ఒక సంకల్పంతో వచ్చాం. మొన్న 30 రోజులలో ఒక ప్రణాళిక తయారు చేశాం.
నేను ఈ ఊరు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెరాస, సిపిఐ, సిపిఎం నాయకులు భాజపాలో భారీగా చేరారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ సుభాష్ చంద్ర, మాజీ ఎంపీపీ కొలను హనుమంత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందనం దివాకర్, ఏసీ కన్వీనర్ బక్కా శంకర్ రెడ్డి పాల్గొన్నారు. లక్ష్మీదేవి, సుబ్బలక్ష్మి, సంతోష్, పద్మ, ఝాన్సీ కూడా పార్టీలకు ఆహ్వానిస్తున్నా. రావాల్సిన కోరుతున్నాం. కూడా పార్టీలకు ఆహ్వానిస్తున్నా. నిజాంపేట కార్పొరేషన్లో చాలా పెద్ద ఎత్తున మహిళా లోకం, వారితో పాటు వివిధ రకాల వర్గాలకు సంబంధించినటువంటి అనేక మంది, ముఖ్యంగా కోస్తా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, రకరకాల లేబర్గా పనిచేస్తున్న వాళ్ళు, రకరకాల కుల సంఘాలకు సంబంధించిన నాయకులు, మహిళా లోకము చాలా పెద్ద ఎత్తున నిజాంపేట సంబంధించినటువంటి ఈరోజు బాచుపల్లిలో జాయినింగ్ ప్రోగ్రామ్ చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 33 వార్డ్స్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయఢంకా ఎగరేయడం కోసం తగినటువంటి కార్యక్రమాల గురించి ఇక్కడ మేము చర్చించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరు కూడా మున్సిపల్ ఎన్నికలు అయిపోయే వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళు బ్యాడ్జ్ పెట్టుకొని తిరగాలని, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, అభిమాని వాళ్ళ ఇంటి మీద జెండా ఎగరేయాలని చెప్పి, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల గురించి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీల కోసం, కార్పొరేషన్ల కోసం, గ్రామ నిధుల కోసం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామాలు మొత్తం దివాలా తీసినాయి. కేవలం కేంద్ర ప్రభుత్వ నిధుల కారణంగానే ఈరోజు మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ కానీ, గ్రామాలు కానీ ఈరోజు తన సొంత కాళ్ళ మీద నిలబడి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న స్థితి ఈరోజు మనకు కనపడుతున్నది. ఈరోజు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు లేని ప్రతి పేద వాళ్ళకు కూడా సొంత ఇల్లును నిర్మించడంలో తప్పకుండా పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీస్లో ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ప్రతి వార్డు కోసం కూడా మెడికల్ ఫెసిలిటీస్ వచ్చేటట్టుగా మొహల్లా సంబంధించినటువంటి క్లినిక్లను తీసుకొచ్చే ప్రయత్నం కూడా తప్పకుండా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ విషయంలో మేము దృష్టి పెడతాం. క్లీన్ అండ్ గ్రీన్ విషయంలో కానీ, ఇప్పుడు సొంత ఇండ్ల విషయంలో కానీ, హాస్పిటల్ సంబంధించినటువంటి వ్యవస్థల విషయంలో కానీ, ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ ప్రాంతంలో టీఆర్ఎస్ నాయకుల యొక్క భూ కబ్జాలు ఏవైతున్నాయో, ఈ టీఆర్ఎస్ నాయకుల యొక్క చెరువుల కబ్జాలు ఏవైతున్నాయో, ప్రైవేటు సంబంధించిన భూములకు కబ్జాలు ఏవైతున్నాయో, వీటన్నిటి మీద ఎంక్వైరీ జరిపించి మేము ఈ యొక్క భూ సంబంధించినటువంటి దందాలకు వెళ్ళి మున్సిపాలిటీ మీద తీసుకొస్తాం. ఒక నిజాయితీ పాలనను మేము ఇస్తాం, ఒక అవినీతి లేని పాలనను మేము ఇస్తాం, ఒక మంచి నాయకత్వం మేము ఇస్తాం. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా ఈ 33 వార్డులో ఎగరడంలో సహకరించాల్సిందిగా నిజాంపేట ప్రజలందరికీ కూడా మేము హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరుగుతున్న యూపీఎల్ 2019 క్రికెట్ పోటీల్లో పాల్గొన్న హస్నాపూర్ మూర్తిలకు పరిచయం చేసుకుంటున్న టీఎస్టీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిల జాదవ్ క్రీడలతో శారీరక దృఢత్వాన్ని పెంచుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో యూపీఎల్ నిర్వాహకుడు ఆజాద్ ఖాన్, అబ్దుల్ రెహమాన్, అబోజర్, అన్సర్ అలీ, సలీం, చేతన్ తదితరులు పాల్గొన్నారు. हमारा उनका कहीं हाँ अमजद भाई कहाँ फिर से मिल मिल तू नहीं मिलता, तू भी मिले कल, तू मिले कल पूरे परिचय है ना ऑलरेडी। अब तुम्हारा पूरा ये भी मालूम है, तो ये भी मालूम है अरे मैं आलियन బాసర మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో రసాబాసగా మారిన రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం. ప్రోటోకాల్ పాటించకుండా గ్రామసభ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, మండలంలో అందరూ అధికారులు లేకుండా గ్రామసభ ఎలా నిర్వహిస్తారని మండిపడ్డ గ్రామస్తులు. వచ్చే నెలలో అందరూ అధికారులు ఉంటేనే సభలు నిర్వహించాలని, లేని ఎడల మండల కేంద్రంలో గ్రామసభలను బహిష్కరిస్తామని తేల్చి చెప్పిన గ్రామస్తులు. గ్రామాభివృద్ధి ప్రత్యేక ఎజెండా లేకుండా అరగంటలోపే గ్రామసభను ముగించి వెళ్లిపోయిన అధికారులు, ప్రజాప్రతినిధులు.
ఒక కాంప్లైంట్ రాసి ఇచ్చేస్తాము. నెక్స్ట్ గ్రామ సభల అందరు ఆఫీసర్లు ఉంటేనే గ్రామ సభ పెట్టుర్రి. ఇది 10 రోజుల ప్రణాళిక కాబట్టి గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి ఓకే. ఇంకోసారి గ్రామ సభలో ఆఫీసర్లు లేకపోతే గ్రామ సభకు మేము గ్రామ సభకు ఎవరు రాదు, గ్రామ ప్రజలు కూడా రాదు. భాగంగా ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రణాళిక భాగంలో భాగంగా దాంట్లో జరిగిన పనుల గురించి మళ్ళీ రెండవ విడత ప్రణాళిక 10 రోజుల ప్రణాళిక భాగంలో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అన్ని గ్రామ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు. కానీ ఇక్కడ గ్రామ సమస్యలు 30 రోజుల ప్రణాళికగా ఎటువంటి పరిపూర్ణత చెందక బాసర్లో ఎటువంటి పురోగతి చెందక 30 రోజుల ప్రణాళికలు ఎటువంటి పురోగతి చెందలేదు. కనీసం ఈ 10 రోజుల ప్రణాళికలైన భాగంగా మరి బాసర్లో ఉన్న చెత్తా చెదారం కానీ, ప్లాస్టిక్ నివారణ కానీ, మురికికాల నివారణ కానీ, మంచినీటి సరఫరా కానీ పకడ్బందీగా చేపట్టినట్లయితేనే ఈ బాసర గ్రామం సస్యశ్యామల చెందుతుంది. మరి ఈ రోజు జరిగిన గ్రామ సభలో ఒక్క ఆఫీసర్ కూడా గ్రామ పంచాయతీ గ్రామ సభకు రాలేదు. మరి ఈ గ్రామ సభకు మరి ఆఫీసర్ రాని ఆఫీసర్లపై చర్య తీసుకొని మళ్ళీ గ్రామ సభకు ప్రతి ఒక్క ఆఫీసర్ రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మళ్ళీ గ్రామ సభ బైకాట్ చేసి మరి బాసర్కు ఏ ఆఫీసర్ను కూడా రాకుండా మేము అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అన్నం పెట్టే రైతుల ఆవేదనలు మిన్నంటుతున్నాయి. భూమి పట్టా విషయంలో అధికారులు రైతుల వద్ద నుంచి చేతివాటం చూపిస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రైతులకు న్యాయం జరగడం లేదంటూ రైతన్న కంట కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. అధికారులు మాపై స్పందించండి అంటూ చేతులెత్తి మొక్కే దుస్థితికి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం కేంద్రంలో జరిపోతుల అంజయ్య అనే రైతు యొక్క 301 సర్వే నంబర్లోని భూమి పట్టా చేపించడానికి గొల్లపల్లిలోని మీ సేవ శ్రీ వెంకటసాయి జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు సతీష్ 30,000 రూపాయలను తీసుకుని ఇంతవరకు పట్టా చేపించలేదని, ఇదేంటని అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరిస్తున్నాడని అంజయ్య వాపోతున్నాడు. అధికారులు తనకు న్యాయం చేయాలని వాపోతున్నాడు. మాది గొల్లపల్లి మండలం, నేను జరిపోతుల అంజయ్యను. మా తండ్రి పేరు పోసయ్య. మేము 30 గుంటల భూమి కొనుక్కున్నాం. సర్వే నంబరు 301. భూమి పట్టా అయిందా? మరి పట్టలేదు, భూమి పట్టగా లేదు. పట్ట కోసం అని సతీష్ 30,000 రూపాయలు ఖర్చుకు అవుతాయి అన్నది ఇచ్చిన. 30,000. ఏ సతీష్? విఆర్ఓనా ఎంఆర్ఓనా? నీ సేవ సతీష్. మీ సేవ అయినా 30,000 రూపాయలు ఇచ్చింది. 30,000 రూపాయలు ఇచ్చింది. మరి ఏమన్నాడు? అయిందా పట్ట? పట్ట కాలేదు సార్, పట్ట కాలేదు, ఏం కాలేదు. ఖర్చుకుంటూ పోతున్నాం. ఇక ఇవాళ గ్రామ పంచాయతీ మీటింగ్ అన్న వాళ్ళు మీటింగ్లోకి వచ్చినాక అవి ఆడ బయటపడడం వల్ల ఇక నేను అందరిని నడుచుకుంటే నన్ను ఇక ఇది నీకు పట్టగాదు, ఏం కాదు, నువ్వు నీ పైసలు పడుకోమని చెప్పింది. నాకు పైసలు అడిగినా మరి ఇస్తానా? నేను ఇక పైసలు కాడికే వాళ్ళు ఇక్కడనే ఇక్కడనే ఆగిన. ఇక నీకు కాదు బిడ్డ అన్నాడు. ఎందుకు అట? అది భూమి లావని భూమి లేకపోతే పట్ట నేను కొనుక్కున్నా, పట్ట భూమి కొన్నాను. పట్ట భూమి కొన్నాను. భూమి కాదని ఎవరు చెప్పారు? పట్ట కాదని ఎవరు చెప్పారు? ఇక ఇతర వాళ్ళు అయితే నువ్వు ఎందుకు ఇచ్చినావు పైసలు, నువ్వు నీకు ఇచ్చిన అవసరం ఏమొచ్చింది అని చెప్తే మరి అట్లయితే నా పైసలు ఆడుకుంటా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టాలనే దురాశతో దొంగతనం నాటకం. 24 గంటల్లో ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్న జమ్మికుంట పోలీసులు. రంగారెడ్డి జిల్లా 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నుంచి తుమ్మలూరు గేటు వరకు రోడ్డు వేయిస్తామని గ్రామస్తులకు హామీ. నిర్మల్ జిల్లా సిర్గాపూర్ గ్రామంలో 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి. గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచన. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ప్రజలకు ఎస్ఐ నవీన్ సూచన. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.